భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత G7 సమ్మిట్ మొదటి పర్యటన. ఇటలీలోని అబూలియాలో G7 సమ్మిట్ సమావేశాలు జరిగినాయి. వివిధ దేశాధినేతలతో భేటీ అయిన నరేంద్ర మోడీ ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్తో సమావేశమయ్యారు. రక్షణ, న్యూక్లియర్, స్పేస్, వ్యూహాత్మక రక్షణ సహకారాన్ని మరింత బలం చేకూర్చేందుకు ఇరువురు నేతలు అంగీకారం తెలుపుకున్నారు. సెక్యూరిటీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లైమేటు, డిజిటల్ విద్య, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంస్కృతిక సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. మూడోసారి ప్రధాని పీఠం అధిరోహించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్లో ఒలింపిక్స్ జరగనున్నందున నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో ఇండియా యూకే స్నేహాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు తెలుస్తుంది. ఉక్రెయిన్ యుద్ధ విషయంలో ప్రస్తుత పరిస్థితిని జెలెన్స్కీతో అడిగి తెలుసుకున్న నరేంద్ర మోడీ. G7 సమ్మిట్లో నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణతో పాటు G7 సమ్మిట్లో సమావేశమైనటువంటి అధ్యక్షులు, వారి దేశాల నుంచి వచ్చిన ప్రధానులు అందరూ నరేంద్ర మోడీకి మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత వారందరూ శుభాకాంక్షలు తెలపడం ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ అభిమానులను సంతోషపరిచింది. అదేవిధంగా విదేశాంగ విధానంలో భారత్ తీసుకుంటున్నటువంటి చొరవను అన్ని దేశాలు అభినందించాయి. ఇలాంటివి ఎన్నో ఇంకా సమావేశాలు జరగాలని, విదేశాంగ విధానం పటిష్టపరచుకోవాలని నరేంద్ర మోడీ G7 సమ్మిట్ దేశాలకు పిలుపునిచ్చారు.